రాజస్థాన్లోని జైపూర్ ఢిల్లీ హైవే పైన మంగళవారం ఇటుక బట్టి కార్మికులను తీసుకెళ్తున్న ఓ ప్రైవేటు బస్సుకు హైటెన్షన్ విద్యుత్ తీగలు తాకడంతో అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం కాగా మరో 10 మందికి పైగా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని ఫిలిభిత్ నుంచి రాజస్థాన్లోని మనోహర్పూర్లోని ఇటుక బట్టీకి సుమారు 25 నుంచి 30 మంది వలస కార్మికులు వెళ్తున్నారు. అయితే మంటలు చెలరేగినప్పుడు చాలా మంది ప్రయాణికులు బస్సు నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. దీంతో పెద్ద ప్రాణ నష్టం తప్పింది. అలాగే బస్సు పైకప్పు పైన పెట్టిన గ్యాస్ సిలిండర్లు, ఇతర గృహోపకరణాలకు హైటెన్షన్ విద్యుత్ తీగలు తాకడంతో మంటలు చెలరేగాయని ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు తేల్చారు. హైటెన్షన్ విద్యుత్ వైర్ తాకడం వల్ల బస్సులో బలమైన విద్యుత్ సప్లై జరిగి మంటలు చెలరేగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మంటలు చెలరేగిన తర్వాత గ్యాస్ సిలిండర్ పేలినట్లు పెద్ద శబ్దాలు సంభవించాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో చుట్టుపక్కల ప్రజలు, గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. మంటలు చెలరేగిన తర్వాత స్థానిక నివాసితులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహా అత్యవసర టీం మొత్తం సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం జైపూర్లోని SMS ఆసుపత్రికి తరలించగా మిగిలిన వారికి షాపురాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. బస్సులో గ్యాస్ సిలిండర్లు మాత్రమే కాకుండా సైకిళ్లు, బైకులు వంటి ఇతర వస్తువులు కూడా ఉన్నాయని అంటున్నారు. ఇవన్నీ పైకప్పు, లగేజ్ కంపార్ట్మెంట్లలో ఉండటం వల్ల మంటలు మరింత పెరిగాయని అంటున్నారు. బాధితులను గుర్తించే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ఈ ఘటనపైన దర్యాప్తు జరిపి ప్రమాదానికి గల కారణాలపైన దర్యాప్తు చేస్తామని రాజస్థాన్ ప్రభుత్వం తెలిపింది.